సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండ్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అది మీ అందరికి ఆల్రెడీ తెలిసిందే, యూడిఐడి కేవైసీ అనమాట. సో అది ఎలా చేసుకోవాలి ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా అయితే చూపిస్తాను. అందరూ మనం ఫోన్లో చేయడం చూస్తుంటాం కదా. సో కొంతమందికి ఫోన్లో చేయడం ఇష్టం, కొంతమందికి ల్యాప్టాప్లో చేయడం ఇష్టం. సో ఇప్పుడు నేను ల్యాప్టాప్లో మనం ఈజీగా వెబ్సైట్ని యాక్సెస్ చేసి షార్ట్కట్స్తో దాన్ని ఎలా కేవైసీ చేసుకోవాలని, యూడిఐడి కార్డ్ని ఎలా కేవైసీ చేసుకోవాలనేది ఇప్పుడు నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్గా చూపిస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఒకవేళ మీకు ఇది ముందే తెలిసింటే కనుక, ఇదే ల్యాప్టాప్లో చేయడం ముందే తెలిసింటే కనుక మీరు వీడియోని అయితే స్కిప్ చేసేయండి. ఇన్ కేస్ మీకు తెలియకపోతే కనుక వీడియోని పూర్తిగా అయితే చూసేయండి. ఎటువంటి స్కిప్ కూడా చేయకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూస్తేనే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది. అప్పుడు మీరు నీట్గా చేయగలుగుతారు. ఓకే, రైట్. ఇప్పుడు నేను లింక్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీ అందరికీ మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఈ కింద కనబడి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. సో దాని ద్వారా మేము చేసే ప్రతి వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ వస్తుంది. అందరికంటే ముందుగా మీరే చూడవచ్చు. తర్వాత అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. మీ సలహాలు మరియు సూచనల్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. VLC Media Player 10 of 12. Ops WhatsApp column to WhatsApp. ఓకే, ఇప్పుడు నేను లింక్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు అక్కడ నుంచి లింక్ ఓపెన్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఓకే, నేను ఇప్పుడు పీసీలో ఎలా చేయాలని చూపిస్తున్నాను చూడండి. ఓకే, రైట్. HT Untitled Google Chrome window muted. సో ఇది ఓపెన్ అయినట్టు మనకి మనమే చూసుకోవాలి ఫ్రెండ్స్. Clickable banner landmark list with 2 items visited link cinema. ఓకే, ఇక నేను మీరు యారోస్ అయినా వెళ్ళొచ్చు, లేదంటే లింక్స్ ద్వారా. లింక్స్ ఎన్విడియోలో కే అనమాట, కేతో లింక్స్ అనమాట. సో లింక్స్ కే ప్రెస్ చేస్తే లింక్స్ వస్తుంటాయి List చూడండి. with 4 items skip the main content same page link screen reader access logo to get list with 2 items login graphic PWD login visited link. సో ఇది మనకు కావాల్సింది అనమాట, లాగిన్ PWD అనమాట. దీని మీద నేను ఎంటర్ ఇస్తున్నాను ఇప్పుడు ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ ఇచ్చిన తర్వాత అది మనకి ఓపెన్ అయినట్టు అది మనకి అనౌన్స్ చేయదు. ఎందుకంటే ఈ లింక్ మీద ఎంటర్ ఇచ్చిన తర్వాత మనం యారోస్ అట్లే లాస్ట్ దాకా వస్తే ఈ పేజ్ని నావిగేట్ చేసుకుంటూ వస్తే మనకి కింద అయితే ఎడిట్ ఫీల్ ఉంటుంది. సో నేను అంత లాంగ్ కాకుండా మీకు డైరెక్ట్ షార్ట్కట్లో చూపిస్తున్నాను. యారోస్ లేకుండా మనం డైరెక్ట్గా ఈ ప్రెస్ చేయాలి. ఈ అంటే ఎడిట్ ఫీల్ కదా. సో ఈ ప్రెస్ చేస్తే మనం డైరెక్ట్ ఈకి వెళ్ళిపోదాం అనమాట. చూసారా, ఎడిట్ ఫీల్ వచ్చేసింది. సో లాగిన్ మీద ఒకసారి ఎంటర్ ఇచ్చిన తర్వాత డైరెక్ట్ ఈయనైతే ఎంటర్ చేయండి. ఇప్పుడు మీరు ఎడిట్ ఫీల్డ్లోకి అయితే వెళ్తారు. ఇక్కడ నేను నా యూడిఐడి కార్డ్ నెంబర్ అయితే పేస్ట్ చేస్తున్నాను. List with edit blank. Edit selected app 2 quadrillion. ఓకే, నేను నా యూడిఐడి కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేశాను. నెక్స్ట్ మనకు ఇప్పుడు క్యాప్చర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలన్నమాట. దానికోసం నేను ట్యాబ్ ఇస్తున్నాను. ఓకే, DD/MM/ అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత లింక్స్ యారోస్తో కానీ రావచ్చు, లేదా కే ప్రెస్ చేసుకుంటే రావచ్చు. మనకు అలా వస్తుంటేనే లాగిన్ PWD అని అయితే ఒకటే మనకు లింక్ వస్తుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ ప్రెస్ చేయండి, ఎడిట్ ఫీల్డ్లోకి వస్తుంది. అక్కడ ఫస్ట్ మీరు ఎడిట్లో మీ యూడిఐడి కార్డ్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. యూడిఐడి కార్డ్ లేదా ఎన్రోల్మెంట్ నెంబర్ రెండిట్లో ఏదో ఒకటి ఎంటర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అలాగే తర్వాత ట్యాబ్ ఇచ్చి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. నేను డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. 09/05/05/2/02. ఓకే, నేను ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాను. మళ్ళీ ట్యాబ్ ఇస్తున్నాను. 2002 button. సో ఇక్కడ క్యాప్చర్ అనమాట. ఒక్కసారి మీరు బటన్ అనేది కదా, బటన్ తర్వాత మనకి Capture star. క్యాప్చర్ స్టార్ అనేది. నేను ఒకసారి అప్పార్ వేస్తున్నాను. Button. Date of birth star DD's button. ఒక నిమిషం ఫ్రెండ్స్. Sound icon graphic link listen capture. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత 2 times ట్యాప్ ప్రెస్ చేస్తే మనకి సౌండ్ క్యాప్చర్ వస్తుంది. అంటే మీరు వినొచ్చు, లేదా ఐదర్ అప్పారో ఒకసారి సౌండ్ దగ్గర కర్సర్ పెట్టి అప్పారో ప్రెస్ చేద్దాం. 5+3. ఓకే, 5+3 8 అనేది ప్రెస్. Sound icon enter capture value edit blank. 8. 8 తర్వాత ట్యాప్ ఇచ్చి నేను లాగిన్ చేస్తున్నాను చూడండి. 8 login button. ఓకే, లాగిన్ మీద స్పేస్ బార్ ఇస్తున్నాను. ఓకే, లాగిన్ అయిపోయింది. విండో మనకి నెక్స్ట్ విండో వచ్చేసింది. అది తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు యారోస్ ప్రెస్ చేస్తే List with చాలు. 18 items graphic update email ID.
ఓకే. డౌన్ యారో ప్రెస్ చేస్తే మనకి అప్డేట్ ఈమెయిల్ ఐడీ వస్తుంది. సో నేను యారోస్ ప్రెస్ చేసుకుంటూ వస్తున్నాను. మీరు యారోస్ అనే ప్రెస్ చేసుకోవచ్చు, లేదా లింక్స్ ద్వారా కూడా రావచ్చు. నేను లింక్స్ ద్వారా వెళ్తున్నాను నేను. ఒక్కసారి లాగిన్ కొట్టిన తర్వాత ఒకసారి డౌన్ యారో నొక్కండి. మీకు 18 లిస్ట్ ఐటమ్స్ 18 అని వస్తే మీకు లాగిన్ అయినట్టే. ఓకే. నేను ఇప్పుడు కే ప్రెస్ చేస్తున్నాను ఇక్కడ. Update email ID link. ఓకే. అప్డేట్ ఈమెయిల్ ఐడి, Update address link. అప్డేట్ అడ్రస్, Update gender link. ఓకే. Update e-click visited link. అప్డేట్ ఈకేవైసీ నేను ఆల్రెడీ విజిట్ చేశాను దీన్ని. సో యాక్చువల్గా ఇక్కడ మీకు విజిటెడ్ లింక్ డైరెక్ట్ వి ప్రెస్ చేస్తే ఇక్కడికి వచ్చేయచ్చు. నేను మీకు చూపించాలని ఇలా చేశాను. ఓకే. ఎంటర్ ఇస్తున్నాను. List. ఓకే. అది లిస్ట్ అనేది కదా, లిస్ట్ అంటే మనకు ఓపెన్ అయినట్టు. సేమ్ ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. ఇక్కడ మనము లాగిన్ దగ్గర ఎలా అయితే ఈ ప్రెస్ చేస్తామో ఇక్కడ కూడా ఒక్కసారి ఎంటర్ ఇచ్చి ఈకేవైసీ లింక్ మీద ఒక్కసారి ఈ ప్రెస్ చేయండి. Enter your Aadhaar number. Edit read only 526,741,23,999. ఓకే. ఇక్కడ ఆధార్ నెంబరు నాది అదే తీసేసుకుంది అనమాట. జనరల్గా అందరిది అదే తీసేసుకుంటుంది. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ట్యాబ్ ఇస్తున్నాను నేను. I authorize UDI to share my Aadhaar details for ECIC purposes. Star checkbox not checked. ఓకే. నా ఆధార్ నేను కరెక్ట్గా రికగ్నైజ్ చేయడానికి ఇస్తున్నాను. ఓకే అని ఉంది ఇక్కడ. సో మీ ఆధార్ నెంబర్ కరెక్టే అయితే చెక్ పెట్టండి. Checked. నాది కరెక్టే కాబట్టి నేను చెక్ పెడుతున్నాను. ఓకే. అది తప్పకుండా మీరు మార్చేసుకోండి. ఓకే. నేను చెక్ పెట్టాను. ఇప్పుడు ట్యాబ్ ఇస్తున్నాను మళ్ళీ. Generate OTP button. ఓకే. జనరేట్ ఓటీపీ స్పేస్ బార్. రైట్. ఇప్పుడు నాకు ఓటీపీ వస్తుంది, చూద్దాం. ఐ గాట్ ఓటీపీ. వెయిట్. ఓకే. ఇప్పుడు నేను ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. OTP. Generate OTP edit blank. సో ఓటీపీ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఒకసారి ట్యాబ్ ఇస్తే 1823332. ఓకే. ఈ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మనం ఒకసారి ట్యాబ్ ఇస్తే మనకు వెరిఫై ఓటీపీ అని వస్తుంది. వెరిఫై చేసేద్దాం. 182,332. Verify OTP button. ఫ్రెండ్స్ వెరిఫై కొట్టే ముందే నేను ఒక విషయం చెప్తున్నాను, మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒకసారి మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత సో మీరు కే ద్వారా అంటే లింక్స్ ద్వారా వస్తే మీకు లాగిన్ పీడబ్ల్యూడి అని వస్తుంది. మరి దాని కింద లాగిన్ పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఉంది, మనకు అది కాదు. ఫస్ట్ లింక్ అనమాట లాగిన్ పీడబ్ల్యూడి. సో అందులోకి వెళ్ళేసి మనం దాని మీద ఒక్కసారి ఆ లింక్ దగ్గర కర్సర్ పెట్టి ఒక్కసారి ఎంటర్ ఇస్తే అది మనకి ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అంటే మనకు చెప్పదు. సో మీరు ఏం చేయాలంటే డౌన్ యారోతో రాకుండా డైరెక్ట్ ఈ ప్రెస్ చేయండి. డైరెక్ట్ ఎడిట్ ఫీల్డ్లోకి అయితే వస్తారు. సో డౌన్ యారో ప్రెస్ చేసుకుంటూ వస్తే చాలా కింద లాస్ట్లో ఉంటుందన్నమాట. సో అంత లాంగ్ లేకుండా మీకు షార్ట్ కట్గా చెప్తున్నాను. ఈ ప్రెస్ చేయండి, ఎడిట్ ఫీల్డ్లోకి వస్తుంది. అక్కడ మీరు మీ యూడిఐడి కార్డ్ లేదా మీ ఎన్రోల్మెంట్ నెంబర్ అయినా టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ట్యాబ్ ఇస్తే మనకు డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా టైప్ చేయండి. మీ ఆధార్ కార్డ్ అంటే యూడిఐడికి డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయండి. తర్వాత ట్యాబ్ ఇస్తే మనకి బటన్ అంటుంది. బటన్ మీరు ఏం పట్టించుకోవద్దు. ట్యాబ్ ఇస్తే మళ్ళీ సౌండ్ ఐకాన్ క్యాప్చర్ అని వస్తుంది. అక్కడ కర్సర్ పెట్టి ఒకసారి అప్లై ఇస్తే మనకి క్యాప్చర్ అక్కడ ఏముందో ఏ నెంబర్ ఉందో మనకి చదువుతుంది కదా. మళ్ళీ ట్యాబ్ ఇస్తే మనకి క్యాప్చర్ ఎంటర్ చేయడం ఎడిట్ బాక్స్ వస్తుంది. అక్కడ మీరు క్యాప్చర్ ఎంటర్ చేసేయండి. తర్వాత లాగిన్ పైన స్పేస్ బార్ ఇవ్వాలి. ఓకేనా. లాగిన్ పైన స్పేస్ బార్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి అది ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ ఓపెన్ అని తెలుసుకోవాలంటే సింపుల్ మీరు ఒక్కసారి డౌన్ యారో ఇస్తే 18 లిస్ట్ ఐటమ్స్ అని వస్తుంది. ఓకే. అట్లా వచ్చింటే మనకి ఓపెన్ అయినట్టు. రైట్. అక్కడ కూడా మీరు కేతో వస్తే మనకి ఈకేవైసీ లింక్ అని వస్తుంది. సో మెయిల్ ఐడి అప్డేట్ అవన్నీ లింక్స్ చాలా ఉంటాయి. మనకు కావాల్సింది ఈకేవైసీ లింక్ అనమాట. సో ఈకేవైసీ లింక్ రాగానే మీరు దాని మీద ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఇవ్వగానే మీరు సో సేమ్ ఇది కూడా అంతే. ఒకసారి లిస్ట్ అంటుంది, కొందరికి అనౌన్స్ చేయట్లేదు. నాకు ఒకసారి అనౌన్స్ చేస్తుంది, ఒకసారి అనౌన్స్ చేయట్లేదు కాబట్టి సో ఒకసారి లిస్ట్ అంటుంది. ఒక్కసారి అనగానే మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇక్కడ కూడా ఎడిట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలి. ఎడిట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవాలంటే డైరెక్ట్గా ఈ ప్రెస్ చేస్తే అది ఎడిట్ ఫీల్డ్లోకి వస్తుంది. ఎడిట్ ఫీల్డ్లో మనకి ఆధార్ నెంబర్ దానంటే అదే తీసుకుంటుంది. సో మీరు ఒకసారి జస్ట్ చెక్ చేసుకోండి మీది కరెక్ట్గా ఉందా లేదా. కరెక్ట్గా ఉంటే మాత్రం ఒకసారి ట్యాబ్ ఇచ్చి అక్కడ మీ ఆధార్ కార్డ్ కరెక్ట్ ఉంటే చెక్ పెట్టండి. లేదంటే మీరు ఆధార్ కార్డు నెంబరు మీది వేరేగా ఉందంటే
అది మీ యూడిఐడి చూసుకోండి ఇంకా. ఓకే రైట్. ఆధార్ కార్డ్ నాది కరెక్ట్గా నేను చెక్ పెట్టేశాను ట్యాబ్ ఇచ్చి. మళ్ళీ ట్యాబ్ ఇస్తే మనకి జనరేట్ ఓటీపీ అని వస్తుంది. జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయగానే మనకి మీ మొబైల్కి అంటే మీ ఆధార్ నెంబర్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసి వెరిఫై కొట్టండి. సో ఇప్పుడు నేను వెరిఫై అయితే కొడుతున్నాను. ఒక నిమిషం ఫోకస్ ఎక్కడ. Verify OTP button photo. ఓకే వెరిఫై ఓటీపీ స్పేస్ ఇస్తున్నాను. ఒకసారి చూద్దాం. Aadhaar ECIC is done. You can download your certificate by clicking on download certificate with new ECIC status. Clickable 1/17 grouping link. Out of grouping you can download your certificate by clicking on download certificate with Aadhaar ECIC is done. Clickable 1/17 groupings Nerder graphic link. ఓకే నాదైతే Out of grouping you అయిపోయిందన్నమాట. can download your certificate. Aadhaar ECIC is done. Button successfully verified. Graphic rounded tick. ఓకే బటన్ సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్. నాది ఈ కేవైసీ అయిపోయింది కదా. Heading అయిపోయింది. level 2 update ECIC. ఓకే Visited link graphic app store. Visited link graphic play store. Heading but Aadhaar ECIC is done. Button successfully verified. Graphic Okay. rounded tick. సక్సెస్ఫుల్లీ వెరిఫైడ్ అని చూపించింది. మనం కావాలంటే దీన్ని డౌన్లోడ్ Aadhaar you కూడా can download your చేసుకోవచ్చు. certificate by clicking on download. ఓకే మనం డౌన్లోడ్ కూడా Clickable చేసుకోవచ్చు. 1/17 grouping link graphics Nerder. రైట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియో. సో ఎవరు కూడా యూడిఐడి కేవైసీని అయితే మిస్ చేసుకోవద్దు. మనం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. WhatsApp Ops 30.